మనుషులు ధనవంతులను చూసినప్పుడు ఎంత భాగ్యవంతులు అంటారు. అలాగే పెద్ద భవనాలు చూసినప్పుడు అందులో నివసించేవారు భాగ్యవంతులు అంటారు. స్థలాలు, పొలాలు, ధనబలం, జనబలం కలిగిన వారిని చూసి వీరే అసలైన భాగ్యవంతులు అనుకుంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుగ్గా నుండుట గొప్ప భాగ్యం. దేవుడు నీకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అన్నపానములు పుచ్చుకొనుచు నీ కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే నీకు భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? అవును, నువ్వు పొందుకున్న రక్షణ దేవుని దృష్టికి గొప్ప భాగ్యము. ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మతో సహవాసం ఎంత భాగ్యము! ఆయన వాక్యం వినటము మరింత భాగ్యము. మోషే అంటారు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. యేసయ్య నిమిత్తము ఈరోజు నిందలు నీకు రేపు దీవెనలుగా మారుతుంది. దేవుణ్ణి కలిగిన నీవు చాలా భాగ్యవంతుడవు, నువ్వు భాగ్యవంతురాలివి. ఈ మాటలు గుర్తుపెట్టుకో, గుండెల మీద రాసుకో.